హల్లెలూయా, హల్లెలూయా. తలవంచకు నేస్తమా, తలవంచకు ఎప్పుడు, తలవంచకు ఎన్నడు. స్వార్థపు ఖర్చున ఊగిసలాడే లోకంలో, కుడియరమలకు భేదం తెలియని లోకంలో, సంగవృత్తికి వచ్చిన ఈ లోకంలో, ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో, నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు వండాలి ఓ త్యాగం, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు వండాలి ఓ సాధన, నీవు చేయాలి ఓ గమ్యము. తలవంచకు నేస్తమా, తలవంచకు నేస్తమా, తలవంచకు ఎప్పుడు, తలవంచకు ఎన్నడు. వెనుకకు త్రోసి సాగిపో ముందుకే, క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురేమున్నది. రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే, క్రీస్తుని చేరు లోకాన్ని వీడు, విజయం నీదిలే. రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే, క్రీస్తుని చేరు లోకాన్ని వీడు, విజయం నీదిలే. నీవు కావాలి ఓ మాదిరి, నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ, నీవు కండాలి ఓ సాధన, నీవు చేయాలి ఓ గమ్యము. తలవంచకు నేస్తమా, తలవంచకు నేస్తమా, తలవంచకు ఎప్పుడు, తలవంచకు ఎన్నడు. హల్లెలూయా. నువ్వు టెలికాస్ట్ వెళ్ళిపెట్టి నీ ఫోన్లో చూడు. పెకిలించు కొండలను విశ్వాస బాటలో, గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలముతో. యేసుని కృప నీతోనే ఉంది, సాధించు ప్రగతిని. మంచిని పెంచు, ప్రేమను పంచు, నిలిచిపో జగతిలో. యేసుని కృప నీతోనే ఉంది, సాధించు ప్రగతిని. మంచిని పెంచు, ప్రేమను పంచు, నిలిచిపో జగతిలో. నీవు
కావాలి, ఓ మాదిరి నీవు ఇవ్వాలి, ఓ ప్రేరణ నీవు పొందాలి, ఓ చాలగా నీవు చేరాలి, ఓ గమ్యము తల వంచని లోకంలో నీవు కావాలి, ఓ మాదిరి నీవు ఇవ్వాలి, ఓ ప్రేరణ నీవు పొందాలి, ఓ చాలగా నీవు చేరాలి, ఓ గమ్యము నీవు కావాలి, ఓ మాదిరి నీవు ఇవ్వాలి, ఓ ప్రేరణ నీవు పొందాలి, ఓ చాలగా నీవు చేరాలి, ఓ గమ్యము. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతం పాడుకుని యేసయ్య నామమును, మరొక స్తుతి గీతం పాడుకుని యేసయ్య నామమును మనం అందరం కలిసి మహిమపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. చప్పుడు కొట్టి యేసయ్య నామమున అందరూ కూడా మహిమపరుచుకున్నాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు
నడిపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువులనచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువులనచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధించిన పిదప దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనమందరూ కూడా ముందుకి కొనసాగుదాం. మీరందరూ కూడా మీ స్థలాలలో ఉన్న వారందరూ కూడా దేవునిని ఆరాధించుటకు, దేవునిని స్తుతించుటకు, దేవునిని గణపరచుటకు మీ హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. సంపూర్ణ సమర్పణకు సాదృశ్యముగా ఉన్న రెండు హస్తములు ఆకాశం వైపునకు చాపి ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమని, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రమని, వందనీయుడానికి స్తోత్రమని, కీర్తనీయుడానికి స్తోత్రమని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నానయ్యా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నానయ్యా, నిన్ను కీర్తిస్తూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రమని. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ అవసరతలు ఎలా ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిపై విజయాన్ని ప్రసాదించే యేసు వైపు చూస్తూ యేసయ్యను ఆరాధించుటకు, యేసయ్యను మహిమపరచుటకు, యేసయ్యను ఘనపరచుటకు నీ హృదయాన్ని సంసిద్ధపరచుకో. ఎనలేని సమాధానమును, ఎన్నడూ చూడని సమాధానమును, ప్రశాంతతను ఈ ఆరాధనలో నువ్వు చూస్తావు. ఈ ఆరాధనలో నీవు పొందుకుంటావు. ఒకవేళ కన్నీరు కార్చే పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో, నిరుత్సాహంతో, అపజయముతో ఆయన వైపు చూస్తూ ఉన్నామేమో.
నలుదిక్కులు మూయబడి ఏ దిక్కు లేక ఒంటరి దానవై నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. నిన్ను ఏ మాత్రము అనాథగా విడవను అని తెలిపిన ఆయన వైపు చూడు. నీవు ఎన్నడూ ఒంటరివి కాదు అని తెలిపిన ఆయన వైపు చూడు. ఆయన రూపాన్ని నీకు ఇచ్చాడని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు దిగి వచ్చాడని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పణగా అర్పించి నిన్ను కొనుక్కున్నాడని ఎన్నటికీ మర్చిపోవద్దు. స్తోత్ర 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 స్తోత్ర. ఇంత చేసిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేడనుకోవద్దు. నీ కష్టాల నుంచి విడిపించలేడనుకోవద్దు. నీ జీవితంలో సంతోషం ఇవ్వలేడు, సమాధానం ఇవ్వలేడు అని అనుకోవద్దు. నీ జీవితం కన్నీటితో నిండిపోయిందేమో, నీ జీవితము దుఃఖముతో నిండిపోయిందేమో, నిత్యము ఓడిపోతూనే ఉన్నామేమో, అపజయము నిత్యము నిన్ను వరుస్తూనే ఉందేమో. యేసయ్య వైపు చూడగలిగితే జయ జీవితాన్ని చూస్తావు. స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని పలికిన యేసు వైపు చూడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్నేడలా మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయన్న యేసు వైపు చూడు. తండ్రి మహిమార్థమై సమస్తాన్ని పొందుకుంటా. ఆయనకు వేరే నువ్వు ఏమీ చేయలేవు, ఆయనకు వేరే నువ్వు ఏమీ సాధించలేవని జ్ఞాపకం చేసుకో. ఈ క్షణము నీవు ఆయన వైపు చూడగలిగితే నీ జీవితంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ క్షణము నీవు ఆయన వైపు చూడగలిగితే ఈ క్షణము నుంచి నీవు విజయాన్ని చూడడం మొదలు పెడతావు. ఎందుకు పనికిరాను అనుకుంటున్నావేమో. పనికొచ్చే పాత్రగా మార్చే యేసయ్య వైపు చూడు. నీ కుటుంబానికి నీవు పనికి రాకపోవచ్చు, సమాజానికి నీవు పనికి రాకపోవచ్చు, నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎవరికి నచ్చకపోవచ్చు. వారు నిన్ను అవమానపరిచినా, వారు నిన్ను కాదనుకున్నా, వద్దనుకున్నా, యేసయ్య నిన్ను ఏమాత్రము మరువడు, యేసయ్య నిన్ను ఏమాత్రము విడువడు. పనికి రాని పాత్రను పనికొచ్చే పాత్రగా మార్చే దేవుడు ఆయన. విలువ లేని పాత్రను విలువ కలిగిన పాత్రగా మార్చే దేవుడు ఆయన. ఎవరైతే పనికి రావనుకుంటున్నావో వారికే మాదిరికరంగా నిలిపే దేవుడు ఆయన. వారికే ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. అయితే నీవు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసి ఈ స్తుతి ఆరాధనలో కొనసాగుదాం, ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మీ స్థలాలలో నాతో పాటు ఏకీభవించి ఆయన నామమును మహింపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రార్హుడా నీకు స్తోత్రమయ్యా. వందనీయుడా నీకు స్తోత్రమయ్యా. కీర్తనీయుడా నీకు స్తోత్రమయ్యా. దేవానికి స్తోత్రం. ఏమని నిన్ను ఆరాధించగలమయ్యా. చప్పటి కొడితే మహిమపరుతా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రమయ్యా, చప్పటి కొట్టి మహిమపరుతా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆరాధన చేద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రమయ్యా. నిజమేనయ్యా, నీకు దూరమై ఈ లోకంలో మేము ఏమీ సాధించలేదు ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన బలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన బలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. స్తోత్రం, స్తోత్రం. నాపై నువ్వు చూపిన ప్రేమ శాశ్వతమైనది. అవునయ్యా, నాపై చూపిన ప్రేమ శాశ్వతమైనది. స్తోత్రం, స్తోత్రం. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఆరాధనలో కొనసాగిన మీరు హృదయపూర్వకంగా మీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు ఆయన పాదాలు చెంత కుమ్మరించిన మీరు, కన్నీటితో ఆయన పాదాలను తడిపిన మీరు, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అయ్యా, ఇప్పటి వరకు నిన్ను ఆరాధించే ధన్యతను, దేవా ఇప్పటి వరకు నిన్ను గణపరిచి మహింపరిచే ధన్యతను ఎన్నికలను మాకు ఇచ్చావు, నీకు వందనాలు. వాక్యమైన దేవ మమ్మల్ని దర్శించమని, వాక్యమైన దేవ మమ్మల్ని బలపరచమని, వాక్యమైన దేవ మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని ఓదార్చమని, మా ఆత్మీయ జీవితాలకు కావలసిన అమూల్యమైన విలువైన శ్రేష్టమైన మాటలు మాకు అందించమని. యేసయ్యా, నీ మాట బ్రతికిస్తుందయ్యా, నీ మాట మోడు బారిన జీవితాన్ని చిగురింపచేస్తుందయ్యా, నీ మాట జీవింపచేస్తుంది. నిర్జీవమైపోతున్న జీవితాన్ని జీవింప చేయగలిగిన శక్తివంతమైంది నీ వాక్యము మాత్రమే దేవా. నీ వాక్యం అలాగుననే హెచ్చరిస్తుందయ్యా, నీ వాక్యం ఖండిస్తుంది ప్రభువా, నీ వాక్యం మా బాధ్యతను గుర్తు చేస్తుందయ్యా,
నీ వాక్యం పాపము నుంచి దూరపరచబడుతుంది. నీ వాక్యం పాపము నుంచి దూరం చేసి పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యము నిత్యము నీ బలిష్టమైన హస్తపు దగ్గర దాచుటకు సహాయపడుతుంది, దోహదపడుతుంది. నీ వాక్యం మీరు అక్కడ కొరకు సంసిద్ధపరుస్తుంది. సార్వత్రిక సంగములకి చేర్చగలిగిన శక్తివంతమైనది నీ వాక్యము మాత్రమే. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నిలబడుతున్న మీ దాసుని మీ స్వహస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. దేవా, నేను మాట్లాడితే ఎవరి జీవితాలు బాగుపరచబడవు, నేను ప్రార్థిస్తే ఎవరి జీవితాలు స్వస్థపరచబడవు. నీవు కృప చూపితేనే, నీవు వాడుకుంటేనే, నీవు సహాయం చేస్తేనే అనేకులకు మాదిరికరంగా, అనేకులు దీవించబడటకు, అనేకులు ఆశీర్వదించబడటకు, అనేకులు నీ వైపుకు నడిపించబడటకు సహాయం దొరుకుతుంది. ఈ బలహీనమైన పాత్రను బలపరిచి నీకు మహిమను తీసుకొచ్చే పాత్రగా వాడుకుని మీరు మహిమ పొందమని ఇప్పటి వరకు నీ మహిమార్థమై జరిగించావు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. వర్తమానంలోనికి వెళ్ళబోతుండగా వాక్యమైన దేవా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ మాటలైతే మాతో మాట్లాడబోతున్నావో ఆ మాటలు యేసు నామములో మా జీవితాల్లో నెరవేరును గాక. ఎంతమంది అయితే ఆరాధనలో కొనసాగారో యేసు నామములో వారి కన్నీరు తొడవబడును గాక. ఎంతమంది నిస్సహాయ స్థితిలో నిరంతరము ఓడిపోతూనే ఉన్నాను, నా జీవితంలో ఇంకెప్పటికీ నేను సంతోషాన్ని సమాధానాన్ని చూడను అని కృంగిపోయిన జీవితాలు యేసు నామములో నిలబెట్టబడును గాక. నీకు అసాధ్యమని ఏది కూడా లేదని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వాక్యమయులు దేవమ్మని దర్శించమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మన ఏకైక స్వరక్షకుడైన యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరొక పర్యాయం నెహమ్యా వర్షిప్ సెంటర్ వారికి, యాజమాన్యానికి, సంస్థను పరిచర్యను ముందు కొనసాగిస్తున్న దైవజనులకు, సహోదరికి, అలాగనే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ వర్షిప్ సెంటర్ని, నెహమ్యా వర్షిప్ సెంటర్ని అనేకులకు ఆశీర్వాదకరంగా భూదిగంతములకు వరకు విస్తరింపచేయునుగాక. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచన భాగం వరకు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వర్తమానములకు మనం ఏర్పాటు చేసుకున్న అంశము, ధ్యానము చేయనన్న మూల అంశము, దైవరాజ్య విస్తరణలో పాలివాడైన పుట్టుకుంటివాడు. దైవరాజ్య విస్తరణలో పాలివాడైన పుట్టుకుంటివాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక సందర్భం దాచబడి ఉంది. యెరూషలేము దేవాలయమునకు ప్రతి దినము, యెరూషలేము దేవాలయమునకు ఆనాటి ఇశ్రాయేలీలు, నేటి యూదులుగా పిలువబడుతున్న వారు ప్రతి నిత్యము 3 పర్యాయములు, 3 దఫాలుగా 3 సమయాలలో యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ వచ్చేవారు. అక్కడ రాయబడిన మాట, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా. అక్కడ రాయబడింది ఏంటంటే పగలు 3 గంటలకి. 3 గంటలకే ఎందుకు వెళ్ళారు? అక్కడ రాయబడిన ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి, ప్రార్థనా కాలమున ప్రార్థన చేయడానికి సమయం ఉందా? దేవుడు ఏ సమయమున, ఏ టైంలో ప్రార్థన చేస్తే వింటాడు? 24/7 ఏ క్షణమున ప్రార్థించినా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం. అయితే అక్కడ రాయబడి ఉన్న మాట నమ్ముతూ వచ్చాం. అయితే అక్కడ రాయబడి ఉన్న మాట ప్రార్థనా కాలమున అని రాయబడి ఉంది. యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు.
ఎక్కువ శాతం యేసుక్రీస్తుని అంగీకరించని వారు నేటికి కూడా బలులు అర్పిస్తూ ఆనాడు మోషే ద్వారా స్థాపించబడిన ప్రత్యక్ష గుడారంలో ఎటువంటి ఆరాధన అయితే కొనసాగించబడిందో నేటికి కూడా అదే ఆరాధనను ఆచారపూర్వకంగా కొనసాగిస్తున్న యూదులు అనేక మంది ఉన్నారు. నేటికి కూడా రోజుకి మూడు సమయాల్లో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు యూదులలో. అయితే క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి సంఘముగా కట్టబడిన మనకు వాక్యం సెలవిస్తున్న మాట, ప్రార్థనకంటూ సమయం ఏమీ లేదు, కానీ ఏ సమయములోనైనా మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఏ సమయములోనైనా మనము ప్రార్థన చేయొచ్చు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రార్థనా కాలము అని రాయబడి ఉంది కాబట్టి యూదులు 3 నియమిత కాలాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయం 9 గంటలకు ప్రార్థన చేస్తారు మన టైంని బట్టి, మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన చేస్తారు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేస్తారు. ఉదయం 9కి, మధ్యాహ్నం 12కి, మధ్యాహ్నం 3కి వాళ్ళు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దానికి ఆధారం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యూదులు, ఇశ్రాయేలీలు రోజుకి 3 పర్యాయాలు ప్రార్థన చేసేవారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెరూషలేము దేవాలయమునకు పగలు 3 గంటలైంది కాబట్టి పేతురు, యోహాను ప్రార్థన చేయడానికి క్రమం చొప్పున వెళ్ళేవాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు ఆ దేవాలయపు ఎంట్రన్స్, ఆ దేవాలయము ద్వారము ప్రారంభం దగ్గర వెళ్ళే దారిలో కూర్చొని అడుక్కుంటూ ఉండేవాడు. ఆయనంతటా ఆయన వచ్చి అడుక్కుంటూ ఉండేవాడు కాదు, కానీ ఎవరో ఆయన మోసుకుని వచ్చి అక్కడ చర్చి ముందు, దేవాలయం ముందు ఉంచి వెళ్ళేవాళ్ళు. ఆయన ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ దేవాలయంలోకి ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. చూసారా, వాళ్ళని భిక్షం అడుక్కుంటూ భిక్షాటన చేస్తూ ఉండేవాడు. కొంతమంది ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, కొంతమంది ఇయ్యకుండా వాయిదాలు వేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళుగా ఉంటారు. ఆయన భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు నేర్చుకుంది దేవాలయంలోనికి వెళుతున్న వారి దగ్గర భిక్షం అడుక్కోవడం. వారి ఆశించింది రూపాయి మాత్రమే. చర్చిలో నుంచి ప్రార్థన చేసుకొని రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళేవాళ్ళు కూడా వాడికి రూపాయి ఇవ్వడం మాత్రమే నేర్పించారు. అందుకనే వాడు పుట్టినప్పటి నుంచి చర్చిలోకి వస్తున్న వారి దగ్గర రూపాయి ఆశించాడే కానీ మరి ఇంకేం ఆశించలేదు. చర్చిలోకి వస్తున్న వారందరూ కూడా వాడికి రూపాయి అడగడమే నేర్పించారు, కానీ రూపాయి ఇవ్వడమే నేర్పించారు, కానీ మరి ఇంకేదో ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పని జరిగింది. పేతురు, యోహాను ఆ దేవాలయంలోకి వెళుతూ ఉన్నప్పుడు అందరినీ అడిగినట్లుగా వీళ్ళిద్దరిని కూడా, శిష్యులిద్దరిని కూడా దేవుని ఆత్మ చేత నింపబడి 3000 మందిని రక్షించిన తరువాత, ధైర్యము తెచ్చుకున్న తర్వాత, దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆ పుట్టుకుంటివాడు అదే ఆశించాడు. ఆశించినప్పుడు వాడు తెలియపరిచిన మాట, వారి వైపు చూసి, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడువుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సంవత్సరాల నుంచి, వాడు పుట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు. చర్చిలోకి వస్తున్న వారు ఎవ్వరు కూడా వాడి కొరకు ప్రార్థన చేద్దాం, వాడికి యేసయ్యను పరిచయం చేద్దాం, వాడు చర్చి బయట ఉండకూడదు, చర్చిలోనికి రావాలి. వాడు కూడా ఆ దేవుని స్వరూపమే. దేవుడు మమ్మల్ని ఎలాగైతే సృష్టించాడో ఆ పుట్టుకుంటివాడిని కూడా అలాగే సృష్టించాడు అన్న ఆధ్యాత్మిక జ్ఞానం లేక వెలిగించబడని స్థితిలో ఉన్నారు కనుకనే ఆ పుట్టుకుంటివానికి యేసయ్యను పరిచయం చేయలేకపోయాడు. అయితే ఒకదాని తర్వాత ఒకటి మనము ధ్యానం చేస్తూ వద్దాం.
రెండవ వచన భాగంలో 2 ఆధ్యాత్మిక సత్యాలు దాచబడి ఉన్నాయి. రెండవ వచనం రాయబడిన మాట, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమొడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయము ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. అనేకులు అతనిని మోసుకుని వెళుతూ అడుక్కో తినడానికి ప్రేరేపించారు. అంతే, తనంతట తాను వచ్చేవాడు కాదు, ఎవరో అతన్ని మోసుకుని వచ్చి ఆ దేవాలయం ఎదుట ఉంచి వెళ్ళేవాడు. అలాగున్ననే ప్రార్థనకు 3 సార్లు వెళ్ళేవారు కూడా అతనిని భిక్షగానిగానే పరిగణించారు. ఇతనికి కూడా యేసయ్యను పరిచయం చేద్దాం, ఇతనిని కూడా యేసయ్య సన్నిధికి నడిపిద్దాం, ఇతనిని కూడా యేసయ్య నామములో రక్షించబడడానికి అవకాశం ఇద్దాం అన్న ఆలోచన రోజుకి 3 సార్లు ప్రార్థన చేసే వాళ్ళకి రాలేదు. అనేక సందర్భాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు కూడా అదే ఆలోచన వస్తుంది. సెల్ఫిష్నెస్, స్వార్థం. నేను రక్షించబడ్డాను చాలు, నా బిడ్డలు రక్షించబడ్డారు చాలు, నా కుటుంబం రక్షించబడింది చాలు, నా సంఘం బాగుంది చాలు, నా పరిచర్య బాగుంది చాలు, ఇక మిగతా గ్రామస్తులు రక్షించబడకపోయినా మాకు అనవసరం, ఇక మిగతా రక్త సంబంధికులు రక్షించబడకపోయినా నాకు అనవసరం, వాళ్ళకి యేసయ్య నామం పరిచయం కాకపోయినా నాకు అనవసరం. భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చిన గొప్ప దైవజనులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా కుటుంబాలను వదిలి, వారి ఆర్థిక పరిస్థితులను వదిలి, ఆరోగ్య పరిస్థితులను పక్కన పెట్టి, ముక్కు మొహం తెలియని మన కొరకు ప్రయాసపడి ఉండకపోతే, మన మధ్య పరిచర్య చేసి ఉండకపోతే, భార్య బిడ్డలను కోల్పోయి ఉండకపోతే ఈరోజు నీవు నేను రక్షించబడి ఉండేవాళ్ళం కాదు. ఈరోజు నీకు నాకు యేసయ్య నామం పరిచయం అయి ఉండేది కాదు. స్వార్థపూరితమైన క్రైస్తవుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నమాట. రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలని తెలుసు, కానీ యేసయ్య నామమును పరిచయం చేయాలని తెలుసుకోలేకపోయాను. ఈరోజు నీవు కూడా ప్రార్థనలో కొనసాగించబడుతుండొచ్చు, ఎంతో గంటల తరబడి యేసయ్య సన్నిధిలో గడుపుతుండొచ్చు. మంచిదే, ఆశీర్వాదకరమైన విషయమే, ధన్యకరమైన విషయమే. దేవునితో సమయం గడుపుట అదొక ధన్యత. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో గడుపుతున్న మనం నశించిపోతున్న ఆత్మల వైపు చూస్తున్నామా? క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు మన మందిరాలకి, మన సంఘాలకి అనేక మంది భిక్షగాళ్ళు భిక్షాటన చేస్తూ వస్తుంటారు. ఒక జత బట్టలు ఇచ్చి మర్చిపోతాం, పట్టెడు అన్నం పెట్టి మర్చిపోతాం, ఏదో ₹1 ఇచ్చి మర్చిపోతాం, వదిలించుకుంటాం. అయితే వారికి కూడా యేసయ్య నామమును పరిచయం చేస్తున్నామా? వారిని కూడా రక్షణలోనికి నడిపిస్తున్నామా? వారిని కూడా క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక అవయవముగా మారుస్తున్నామా? మనం అందరినీ పరీక్ష చేసుకోవలసిన సమయం. వారిది కూడా పరలోక రాజ్యమే, వారు కూడా పరలోకం నుంచే సృష్టించబడ్డారు, వారు కూడా వెళ్ళవలసింది పరలోక రాజ్యమే. అయితే మన పితరులు మనకు యేసయ్యను పరిచయం చేసినట్లుగా భావి తరాలకు ప్రస్తుత యేసయ్యను తెలుసుకొని తరానికి మనం పరిచయం చేయకపోతే ఇంకెవడు పరిచయం చేస్తాడు? యేసయ్య అన్నాడు, రక్షించబడిన నీవు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడిన నీవు లోకానికి వెలుగై ఉన్నావని జ్ఞాపకం చేశాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను వెలిగించాడు. నేను రక్షించబడ్డాను చాలే అనుకోవడానికి కాదు, నేను మారాను చాలే అనుకోవడానికి కాదు, నేను చర్చికి వెళుతున్నాను చాలే అనుకోవడానికి కాదు. ఈరోజు సంఘాలలో స్వార్థము అలుముకొని పోతూ ఉంది. ఈరోజు క్రైస్తవులలో స్వార్థము అలుముకొని పోతూ ఉంది. సమాజము ఏమైపోతున్నా, లోకము ఏమైపోతున్నా, సంఘము ఏమైపోతున్నా, అనేక మంది నశించిపోయి కళ్ళ ముందే చనిపోతూ ఉన్నా, ప్రాణాలు కోల్పోతూ ఉన్నా. సంఘము తన బాధ్యతను విస్మరిస్తూనే ఉంది. సంఘము తన బాధ్యత ఏంటో జ్ఞాపకము చేసుకోలేకపోతుంది. మీ గ్రామాల్లో దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసింది మీ గ్రామ ప్రజల రక్షణ కోసం మాత్రమే. హల్లెలూయా. మరి గ్రామ ప్రజల రక్షణ కొరకు మీరు ప్రయాసపడుతున్నారా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం.
ఇక్కడ రాయబడి ఉన్నమాట, ప్రార్థనకు 3 సార్లు వెళుతున్నారు, కానీ వాళ్ళు కూడా అతన్ని భిక్షగాడిగానే పరిగణించారు, కానీ దేవుని బిడ్డగా, దేవుని రూపముగా, దేవుని పోలికగా పరిగణించలేకపోయారు. 3వ వచనం రాయబడిన మాట, వాడు పుట్టినది మొదలుకొని మన దగ్గర నేర్చుకుంది ఏంటో తెలుసా? అడుక్కోవడమే. మనము వాడికి నేర్పించింది ఏంటి తెలుసా? అడుక్కోవడమే. రూపాయి ఇస్తే రేపటి కనిపించకుండా పోతుందేమో, ఒక పూట వాడికి భోజనం పెడితే మరొక పూటకి ఆకలిస్తుందేమో, ఒక పూట వస్త్రం ఇస్తే మరొక పూటకి వస్త్రం అవసరం అవుతుందేమో. అయితే వాక్యాన్ని పరిచయం చేస్తే, వాక్యమై ఉన్న యేసయ్యను పరిచయం చేస్తే, వాక్యమైన యేసయ్య చెంతకు నడిపించబడితే వాడి జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది ఒకసారి ఆలోచన చేద్దామా? జీవితంలో వాడు భిక్షం అడుక్కునే స్టేజ్లోకి వెళ్తాడా? సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుషుల దృష్టికి హెచ్చు తగ్గులు స్థాయి స్థితులు ఉంటాయేమో, కానీ దేవుని దృష్టికి, దేవుని ప్రజల దృష్టికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని మనం భావించాలి. చర్చి బయట కూర్చుని అడుక్కు తినేవాడైనా దేవుని దృష్టికి సమానం. నీవైనా నేనైనా మనం అందరమే దేవుని దృష్టికి సమానమే. దేవుని పోలికలో సృష్టించబడి దేవుని రక్తంతో కడగబడిన మనం కూడా అందరినీ ఒకే దృష్టితో చూసేవారుగా ఉండాలి, అందరినీ సమానంగా చూసేవారుగా ఉండాలి. వాడు మన దగ్గర నేర్చుకుంది, ఆశించింది భిక్షం అడగడం. 5వ వచనం రాయబడిన మాట, మనం కూడా వాడికి నేర్పించింది భిక్షం ఇవ్వడమే. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుతూ వారి యందు లక్ష్యం ఉంచాడంట. కారణం ఏంటి తెలుసా? ఇంతకాలం వాడు పుట్టినది మొదలుకొని చర్చి బయట ఎన్నో సంవత్సరాలుగా అడుక్కుంటూ ఉన్నా, ఎన్నో దినాలుగా అడుక్కుంటూ ఉన్నా, ఎంతో సమయం అడుక్కుంటూ ఉన్నా, మనం వాడికి నేర్పించింది రూపాయి ఇవ్వడమే, కానీ యేసయ్య నామమును పరిచయం చేయాలని కాదు. అయితే దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనులు ఆ యెరూషలేము దేవాలయంలోనికి అడుగు పెడుతూ ఉంటుండగా యథాప్రకారంగా వారిద్దరి దగ్గర కూడా ఆయన ఏమైనా దొరుకుతుందేమో అని ఆశించాడు. అయితే వాడు చెప్తున్న మాట మనం చూద్దాం. అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము, దేవునికి మహిమ కలుగును గాక. వెండి బంగారములు వారి యొద్ద లేవని ఎందుకు పలికారు వాళ్ళు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం ప్రకారం, 19వ వచనం నుంచి 21వ వచనం ప్రకారం, ధనము విషయంలో వారు పేదవారు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో వారు ఐశ్వర్యవంతులు, దేవునికి మహిమ కలుగును గాక. ధనము ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించబడవు. దేవుడు మనిషి బ్రతకడానికి ధనాన్ని ఇస్తే, మనిషి ధనమే దేవునిగా పూజిస్తూ ఉన్న దినాలు ఇవి. ధనాన్ని దైవంతో సమానంగా చూస్తున్న దినాలు ఇవి. కింద పడినప్పుడు కళ్ళకద్దుకుని దాచిపెట్టుకునే దినాలు ఇవి. బైబిల్ ఏవో తీసుకుని వెళ్ళి కబోర్డ్లో పారేస్తాం, రూపాయి ధనాన్ని తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టి తాళం వేస్తాం. బైబిల్ కంటే భద్రంగా ధనాన్ని చూస్తాం, బైబిల్ కంటే ఎక్కువగా ధనాన్ని చూస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యాన్ని విలువగా చూస్తున్నావా? దేవుడిచ్చిన ధనాన్ని విలువగా చూస్తున్నావా? చాలా మంది దేవుడిచ్చిన వాటి వైపు చూసి దేవుడిని మర్చిపోతుంటారు. దేవుడు ఉద్యోగం ఇస్తే దేవుని కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా చూస్తాం. దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుని కంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా చూస్తాం. దేవుడు ఆర్థిక వనరులు సమకూరిస్తే దేవుని కంటే ఆర్థిక వనరులు ఎక్కువగా చూస్తాం. దేవుడు ఏమిచ్చినా ఇచ్చిన దాన్ని ఎక్కువగా చూస్తారేమో, కానీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడిన మాట, పేతురు యోహానులు శాశ్వతమైన ఆశీర్వాదంలోనికి, జీవితాంతము సంతృప్తిగా బ్రతకడానికి, సంతోషంగా సమాధానంగా బ్రతకడానికి యేసు నామాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇంతకాలం ఎవరిని పరిచయం చేశాం? ఇంతకాలం ఎవరిని పరిచయం చేస్తూ వస్తున్నాం? పండగలలో అనేక మంది భిక్షగాళ్ళు మన మందిరం ఎదుట నిలిచి ఉన్నప్పుడు ఏదో ఇవ్వడానికి పరిచయం చేస్తున్నామా? యేసు నామాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. యేసు నామమున నీవు లేచి నడుము అని చెప్పినప్పుడు
వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా పేతురు, యోహానులు తమని తాము కనపరుచుకునే పని చేయలేదు, ప్రయత్నం చేయలేదు. యేసయ్య నామము ద్వారానే స్వస్థత పలికారు. వాళ్ళు ఘనత, కీర్తి యావత్తు, క్రెడిట్ అంతా కూడా దేవునికే ఆపాదిస్తూ ఉన్నారు. నేటి దినాలలో సేవకులుగా పిలువబడుతున్న అనేక మంది ఘనపరచబడ్డానికి, హెచ్చించబడ్డానికి, సన్మానింపబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు, పొగడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే వీరిద్దరు కూడా యేసయ్య నామమును మాత్రమే ఘనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. యేసయ్య నామానికి మాత్రమే ఘనత ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరికి ఘనతగా జీవిస్తున్నావు? ఎవరు ఘనపరచబడాలని ఆశిస్తూ ఉన్నావు? అయితే వీరిద్దరు కూడా యేసయ్య నామమును ఘనపరిచినట్లు మనం గమనించవచ్చు. ఎప్పుడైతే వాడికి కాళ్ళు రావడం జరిగిందో, నడవడం ప్రారంభించాడో, వాడు చేస్తున్న మాట, వాడు చేస్తున్న పని, వాడు దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించాడు. వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? అనేక మంది మీలో స్వస్థపరచబడతారు, దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థించమని చెప్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు అవసరం తీరేంత వరకు. అవసరం తీరిన తర్వాత, ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత, జీవితంలో కార్యం జరిగిన తర్వాత, జీవితం బాగుపడిన తర్వాత దేవుణ్ణి స్తుతించడం మానేస్తూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ కుంటివాడు చేస్తున్న ప్రాముఖ్యమైన పని లేచి నిలిచి నడవడం మాత్రమే కాదు, గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి కీర్తించే వ్యక్తిగా ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. ఆయన లేచి నిలిచి నడవడం మాత్రమే కాదు, గంతులు వేయడం మాత్రమే కాదు, దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు, దేవాలయంలోనికి అడుగు పెట్టాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. దారిన వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి విడుదల, విమోచన, స్వస్థత ఇచ్చినప్పుడు 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుని వైపు చూడకుండా, దేవుని సన్నిధి వైపు చూడకుండా. అయితే ఈ కుంటివాడు అలా కాదు. దేవుని స్తుతించడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లు మనం గమనించవచ్చు. స్వస్థత నొందిన వాడు దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత జరిగిన ప్రాముఖ్యమైన కార్యం, వారి జీవితంలో స్వస్థత కలగడం ద్వారా దేవుణ్ణి స్తుతించాడు, దేవుని సన్నిధిలో అడుగు పెట్టాడు. తర్వాత అక్కడ రాయబడిన మాట, వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూసి, వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు వారు ఇస్తున్న గుర్తింపు ఏంటి తెలుసా? పాత జీవితాన్నే చూస్తున్నారు, పాత జీవితంలో ఉన్న గుర్తింపునే ఇస్తున్నారు. సహోదరి, సహోదరుడా, వ్యభిచారం చేస్తున్న స్త్రీని దేవుడు సంబోధించిన మాట అమ్మా అని సంబోధించినట్లు మనం గమనించవచ్చు. అయితే మనం ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి చర్చికి రాకముందు, దేవుని మందిరానికి వెళ్ళక ముందు, దేవుణ్ణి ఆరాధించక ముందు, యేసుని నమ్ముకోక ముందు పాపములో జీవిస్తూ ఉండొచ్చు. ఇట్స్ న్యాచురల్. నీవు నేను కూడా ఒకప్పుడు పాపములో బ్రతికిన వారమే కదా. ప్రతి అత్త ఒకింటి కోడలే అన్న సామెతగా మనం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, మనం కూడా ఒకప్పుడు అంధకారంలో ఉన్నవారమే, మనం కూడా ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నవారమే, మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారమే. దేవుడు అంటే తెలియనప్పుడు, అయితే దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితాలు మారాయి. ఎవరో వచ్చి పాత జీవితంలో ఉన్న గుర్తింపు మనకిస్తే మనకెంత బాధ కలుగుతుంది. అయితే వీళ్ళు ఇస్తున్న గుర్తింపు ఏంటి తెలుసా? వీడు భిక్షం అడుక్కునేవాడు కదా,
అందుకనే యేసయ్యను పరిచయం చేయలేకపోయారు. మీ గ్రామంలో, మీ సంఘంలో అనేక మంది కూడా పాపములో జీవించి యేసయ్యను నమ్ముకుంటూ ఉన్నప్పుడు, యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా అదే గుర్తింపునిస్తా ఉన్నామేమో. ఇంతకు ముందు గత జీవితంలో, గత దినాలలో వారి జీవితం ఎలా భ్రష్టు పట్టిపోయిందని చెప్పి ఇప్పుడు దేవుని బిడ్డగా బతుకుతున్నారని చెప్పి వాడిని అవమానపరుస్తున్నామేమో, కించపరుస్తున్నామేమో. గత జీవితంలో ఉన్న గుర్తింపునే ఇప్పుడు కూడా ఇస్తున్నామేమో. ఒకసారి నిన్ను కూడా పరిశీలన చేసుకో. ఒకప్పుడు నేను కూడా అలా బ్రతికిన వ్యక్తిని. అయితే యేసయ్యను దర్శించినట్లుగా ఆయనను, ఆమెను కూడా దర్శించాడు కాబట్టి ఆయన, ఆమె రక్షించబడి మావలే దేవుని సన్నిధిలో అడుగు పెట్టారని చెప్పి వారిని మనతో కలుపుకొని దేవుని ఆరాధించట్లో ఎందుకు ఏకీభవించలేకపోతున్నాం? పాత గుర్తింపునే ఎందుకు ఇస్తున్నాం? వారు కూడా పాత గుర్తింపునే ఇచ్చారు. వానికి జరిగిన దానిని చూచి విస్మయం నుండి పరవశులయ్యారు. సహోదరి, సహోదరుడా, పేతురు, యోహాను వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేశాం? పుట్టినప్పటి నుంచి వాడు కుంటివాడుగా దేవుని మందిరం ముందు అడుక్కుంటూ ఉన్నప్పుడు మనకెందుకు ఆలోచన రాలేదు యేసయ్య నామమును పరిచయం చేయాలని? పేతురు, యోహాను పరిచయం చేసినట్లుగా ఎప్పుడో నీవు నేను పరిచయం చేసి ఉండకపోతే, పరిచయం చేసి ఉంటే వాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మందిరంలో ఎప్పుడో అడుగు పెట్టి ఉండేవాడు కదా. ఒకవేళ నీవు వెళుతున్న మందిరంలో కూడా, నీవు వెళుతున్న చర్చిలో కూడా అటువంటి వ్యక్తులు నీకు తారసపడుతూ ఉంటే, రూపాయి ఇవ్వడం కంటే వాక్యమైన దేవుణ్ణి పరిచయం చేయడం శ్రేష్టమని భావించు. శాశ్వతమైన ఆశీర్వాదాలకు వారసులకు సహాయం చేయి, దోహదపడు, పరిచయం చేయి, వాళ్ళకి తెలియచెప్పు. యేసయ్య నామమును పరిచయం చేయడానికి ప్రయత్నం చేయి. రాబోతున్న క్రిస్మస్ దినాలలో అనేక మంది దేవుని మందిరమునకు భిక్షాటన చేయడానికి వస్తున్నప్పుడు వారికి యేసయ్య నామమును పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి. సంగమా, ఇది నీ బాధ్యత అని భావించు. దేవుని దృష్టికి అందరూ సమానమే కాబట్టి లోకములో ఉన్నవారు, సంఘములో ఉన్నవారు అందరూ కూడా నా దృష్టికి కూడా సమానమే భావించి అందరినీ ఒకే దృష్టితో, అందరినీ ఒకే స్థాయిలో చూడడానికి ప్రయత్నం చేయి. ఒక్క క్షణం తలలో ఉంచుతావా? ఒక్క క్షణం తలలో ఉంచుతావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ పరిస్థితుల గుండా కొనసాగుతున్నా, విశ్వాసమే, క్రైస్తవుడవే, స్తుతిస్తున్న వ్యక్తివే, ఆరాధిస్తున్న వ్యక్తివే, సేవకు సహకరిస్తున్న వ్యక్తివే, సేవకుడిని గౌరవిస్తున్న వ్యక్తివే, వాక్యానికి లోబడుతున్న వ్యక్తివే, కానుకలు విరాళాలు సమృద్ధిగా ఇస్తున్న వ్యక్తివే, దశంభాగం ఇస్తున్న వ్యక్తివే అయితే యేసు నామాన్ని పరిచయం చేస్తున్నావా అనేకులకు? ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురం చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మను రక్షించే బాధ్యత నీపై ఉంచని మర్చిపోతున్నావా? ఆయనను వెంబడించాలనుకున్న ఏ వ్యక్తి అయినా ప్రతి దినము సిలువెత్తుకొని వెంబడించాలని మర్చిపోతున్నావా? నిన్ను నీవు ఉపేక్షించుకోవాలని మర్చిపోతున్నావా? ఒకవేళ ఎదుగుదల, అభివృద్ధి, ఆశీర్వాదాల వైపు చూసి ఆత్మల భారం తగ్గిపోతుందేమో, ఆస్తుల భారం పెరుగుతుందేమో. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతం. నీ దేహము కూడా అశాశ్వతమే. ఏదో ఒక దినాన వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వ్యక్తివే. స్తోత్రమయ్యా. అయితే దేవుడు నీపై ఉంచిన బాధ్యతను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబీకుల మార్పు కొరకు, నీ సంఘస్థుల్లో అనేక మంది అవిశ్వాసుల యొక్క మార్పు కొరకు, నీ గ్రామంలో రక్షించబడిన వారి యొక్క మార్పు కొరకు, ఇరుగు పొరుగు కుటుంబాల యొక్క రక్షణ కొరకు ప్రయాసపడు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నీ బాధ్యత అని మర్చిపోవద్దు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా విలువైన మాటలు అందించాం, ప్రాముఖ్యమైన మాటలు అందించాం, దీవెనకరమైన వర్తమానం అందించాం. మా బాధ్యతను మాకు జ్ఞాపకం చేశాం.
దైవ రాజ్య విస్తరణలో కుంటివాడు పాలివాడయ్యాడు. అనేక మంది మూయబడిన మనోనేత్రాలను తెరవడకు ప్రముఖమైన పాత్ర పోషించాడు. మేము కూడా ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, దేవునికి ప్రార్థన చేసి ఏమి పొందుకోవాలని ఆశపడుతూ ఆలోచన చేస్తూ మీరు మాపై ఉంచిన బాధ్యతను మర్చిపోతున్నామయ్యా, మీరు మాపై ఉంచిన బాధ్యతను విస్మరిస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. ఇక మీదటి నుంచి అందరినీ ఒకే దృష్టితో చూసే కృపనివ్వండి. ఇక మీదటి నుంచి అందరికీ యేసయ్య నామమును పరిచయం చేసే భాగ్యమును ప్రార్థన చేస్తూ నెహెమ్యా వర్షిప్ సెంటర్ను ఫలభరితం చేయమని, బోధిగంతములకు విస్తరింప చేయమని, వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చబడే కృప దయచేయమని, యేసు నామములో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగునుగాక. మీ చిత్తానికి ప్రతి ఒక్కరి జీవితాన్ని అప్పగిస్తూ దేవాలయ రాకడ ఆలస్యమైతే మరలా మరి యొక్క సమయం ఈ యొక్క నెహెమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా మీ యొక్క వాక్యమును పంచుకునే కృపను దయచేసి ప్రార్థిస్తూ ఈ దిన పరిచయకు సహకరించిన సంఘ బిడ్డలు కూడా మీ దీవించి వర్ధల చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు ప్రేమామయుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్య సహాయ సహవాసం ఈ యొక్క లైవ్ ద్వారా ఇప్పటి వరకు వర్తమానం విన్న ప్రతి బిడ్డకు, ఆరాధనలో కొనసాగిన ప్రతి బిడ్డకు, నెహెమ్యా వర్షిప్ సెంటర్ యొక్క పరిచర్యకు, యాజమాన్యానికి, నా సంఘ బిడ్డలకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొందుకున్న ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్తలు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ప్రార్థన అవసరం ఉన్నట్టయితే మీరందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి. దేవుని కృపలో బలపరచబడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మరొక సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.